Hi viewers, welcome to the Banking Theory and Practice course. I am Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In the series of lectures relating to the banking theory and practice, we have been learning different important topics relating to the banking theory and practice. In this class, we try to learn what is the statutory protection to collecting banker. కలెక్టింగ్ బ్యాంకర్కు చట్ట ప్రకారం ఏ సందర్భాలలో చట్టం ప్రకారం ప్రొటెక్షన్ లభిస్తుంది అంటే ఏదైనా పొరపాటు జరిగినా చట్టం ఏ పరిస్థితుల్లో కలెక్టింగ్ బ్యాంకర్ను చట్టం సంరక్షిస్తుంది, చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది అనే విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఆలస్యం ఎందుకు, లెట్ us స్టార్ట్ ది సెషన్. స్టాట్యుటరీ ప్రొటెక్షన్ టు కలెక్టింగ్ బ్యాంకర్. చెక్కులు కలెక్షన్ చేసే బ్యాంకర్కు చట్ట ప్రకారం ఏ సందర్భాలలో మనకు రక్షణ లభిస్తుంది. ఏ బ్యాంకర్ మే అండర్టేక్ టు కలెక్ట్ ఏ చెక్ ఎయిదర్ యాజ్ ఏ హోల్డర్ ఫర్ వాల్యూ or merely an agent to the holder. When a banker acts as an agent, he gets no better title than his customer. బ్యాంకు యొక్క కార్యకలాపాలలో ఒక ముఖ్యమైనటువంటి కార్యకలాపం కస్టమర్ డిపాజిట్ చేసినటువంటి చెక్కులను వసూలు చేయడం. సో ఈ వసూలు చేసే క్రమంలో బ్యాంకరు కస్టమర్ తరఫున ఆ చెక్కులను వసూలు చేస్తాడు. అయితే ఇక్కడ ఆ చెక్కులను ఒక ఏజెంటుగా వసూలు చేస్తున్నాడా, లేదంటే ఆ చెక్కు యొక్క యజమానిగా ఆ చెక్కులను వసూలు చేస్తున్నాడా అనేటువంటి అంశము ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఒక ఏజెంట్గా చెక్కులను బ్యాంకు వారు వసూలు చేసి కస్టమర్ యొక్క అకౌంట్లో క్రెడిట్ చేసేటప్పుడు దాని మీద పరిపూర్ణ హక్కులు కస్టమర్కే ఉంటాయి. అయితే ఏజెంటుగా కాకుండా ఒక యజమానిగా చెక్కులను వసూలు చేసినప్పుడు దానికి బ్యాంకు వారే పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇఫ్ ద కస్టమర్ హ్యాస్ ఏ డిఫెక్టివ్ టైటిల్, the collecting banker will not get better title. He will also get a defective title. అంటే మనకు ఎవరైనా ఒక కస్టమరు తనకు సంబంధం లేని లేదా తనది కాని చెక్కును బ్యాంకులో వసూలు చేయమని డిపాజిట్ చేసినప్పుడు అతనికి ఆ చెక్కు మీద అధికారం లేనప్పుడు బ్యాంకు వారికి కూడా దాన్ని వసూలు చేసేటువంటి అధికారం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే యజమాని జారీ చేసినటువంటి చెక్కులను లేదా యజమాని డిపాజిట్ చేసినటువంటి చెక్కులను, నిజమైన యజమాని డిపాజిట్ చేసిన చెక్కులను బ్యాంకు వారు వసూలు చేయాలి తప్ప యజమాని కాని వ్యక్తి, చెక్కుకు యజమాని కానటువంటి వ్యక్తి డిపాజిట్ చేసినటువంటి చెక్కులను బ్యాంకు వారు వసూలు చేయకూడదు. ఎందుకంటే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. So he will be held liable for conversion to the owner if he collects a check for his customer having a defective title. అది ఎవరికైతే సంబంధం లేని చెక్కు, ఏ వ్యక్తి అయితే తనకు సంబంధం లేని చెక్కు అంటే తాను యజమాని కాకపోయినా, ఆ చెక్కు తనకు సంబంధించినది కాకపోయినా బ్యాంకు వారిని వసూలు చేయమని బ్యాంకులో డిపాజిట్ చేస్తాడో లేదా వసూలు చేయమని బ్యాంకు వారిని ఆదేశిస్తాడో అలాంటి కస్టమర్ తరఫున బ్యాంకు వారు ఆ చెక్కును వసూలు చేయకూడదు. అలా వసూలు చేస్తే బ్యాంకు వారు చట్ట ప్రకారం బాధ్యులు కావలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనకు చట్ట ప్రకారం బ్యాంకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ది స్టాట్యూట్ దేర్ఫోర్ conferred on the collecting bankers special protection against conversion. సో కాబట్టి ఆ సందర్భంలో అంటే యజమాని కాకపోయిన
యజమాని కానటువంటి వ్యక్తి వసూలుకు పంపినటువంటి చెక్కులను బ్యాంకు వారు వసూలు చేస్తే అలాంటి పరిస్థితులలో నిజమైన యజమాని బ్యాంకు వారి మీద కేసు దాఖలు చేసేటువంటి కేసు ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కన్వర్షన్ ఛార్జ్ కింద బ్యాంకు వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. సో కన్వర్షన్ అంటే ఏంటంటే, కన్వర్షన్ ఈజ్ అనాథరైజ్డ్ ఇంటర్ఫియరెన్స్ విత్ అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ విచ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది ఓనర్స్ రైట్ ఆఫ్ పొసెషన్. అంటే ఇతర వ్యక్తి యొక్క ఆస్తుల మీద అనవసరంగా ఇంటర్ఫియర్ అయినందుకు ఆ వ్యక్తి బ్యాంకు వారి మీద కన్వర్షన్ ఛార్జీ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకు వారు ఏదైనా చెక్కును వసూలుకు పంపే సందర్భంలో ఈ చెక్కు అసలైన యజమానికి సంబంధించినటువంటి చెక్కా కాదా అనేది నిర్ధారణ చేసుకొని, అది అసలైన యజమాని, ఆ చెక్కు యొక్క యజమాని అసలైన కస్టమరు అతనే అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆ చెక్కును బ్యాంకు వారు వసూలుకు పంపాల్సి ఉంటుంది. సెక్షన్ 131 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ఏ కలెక్టింగ్ బ్యాంకర్ who receives payment of a crossed check or draft on behalf of his customer. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టంలోని 131వ సెక్షన్ ప్రకారం బ్యాంకు క్రాస్ చేసినటువంటి చెక్కు కానీ డ్రాఫ్ట్ కానీ తన బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి కస్టమర్ తరఫున వసూలుకు పంపించినప్పుడు అలాంటి వాటి సందర్భంలో మనకు బ్యాంకు వారికి చట్ట ప్రకారం ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే నిజమైనటువంటి ప్రొటెక్షన్ అప్పుడు లభిస్తుంది. అలా కాకుండా మనం అన్క్రాస్డ్ చెక్స్లో ఏదైనా పొరపాటు జరిగితే దానికి బ్యాంకు వారు బాధ్యత వహించవలసి ఉంది. అదే మనకు సెక్షన్ 131 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ఏ కలెక్టింగ్ బ్యాంకర్. చెక్కును వసూలు చేసేటువంటి బ్యాంకుకు చట్ట ప్రకారం ఎప్పుడు రక్షణ కలుగుతుంది అంటే, హూ రిసీవ్స్ పేమెంట్ ఆఫ్ ఏ క్రాస్డ్ చెక్ ఆర్ డ్రాఫ్ట్. క్రాస్ చేసినటువంటి చెక్ కానీ డ్రాఫ్ట్ కానీ వసూలు చేసినప్పుడే అతనికి చట్ట ప్రకారం, అంటే కస్టమర్ తరఫున వసూలు చేసినప్పుడు చట్ట ప్రకారం అతనికి రక్షణ కల్పించబడుతుంది. దిస్ ప్రొటెక్షన్ కెన్ బి క్లెయిమ్డ్ ప్రొవైడెడ్ the banker received payment 1 in good faith, 2 without negligence, 3 for a customer, 4 of a check crossed generally or specially to himself. సో ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 131 ప్రకారం బ్యాంకు వారికి చట్టబద్ధమైన రక్షణ ఎప్పుడు లభిస్తుందయ్యా అంటే, అతను దాన్ని ఒక నమ్మకంతో ఆ విధిని నిర్వర్తించినప్పుడు, 2 తాను నిర్వర్తించే కార్యకలాపాలలో ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ లేదు, వితౌట్ నెగ్లిజెన్స్ బ్యాంకు చర్యలు తీసుకుంది అని నిరూపించినప్పుడు. నెక్స్ట్, ఫర్ ఏ కస్టమర్, దట్ మీన్స్ ది బ్యాంక్ ఈజ్ డూయింగ్ దిస్ సర్వీస్ జస్ట్ ఫర్ కస్టమర్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్, నెంబర్ 4, ఆఫ్ ఏ చెక్ క్రాస్డ్ జనరల్లీ ఆర్ స్పెషల్లీ టు హిమ్సెల్ఫ్. అంటే క్రాస్ చేసినటువంటి జనరల్ క్రాసింగ్ కానీ స్పెషల్ క్రాసింగ్ కానీ, ఈ 4 సందర్భాలలో మాత్రమే బ్యాంకు వారికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం ప్రకారం రక్షణ అనేది లభిస్తుంది. అంటే ఏదైనా పొరపాటు జరిగినా వారి బాధ్యత ఉండదు. అలా కాకుండా ఇతరత్ర వాటిలో
మనకు బ్యాంకుకు ప్రొటెక్షన్ అనేది లభించదు. సో వెన్ ద బ్యాంకర్ క్రెడిట్స్ ద అమౌంట్ యాజ్ క్యాష్ బిఫోర్ రిసీవింగ్ ద ప్రొసీడ్స్ he becomes a holder in value and thus cannot claim protection. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఏంటంటే కస్టమర్ బ్యాంకులో చెక్కును డిపాజిట్ చేసినప్పుడు కలెక్ట్ చేయమని, ఆ చెక్కును బ్యాంకు కలెక్షన్కు పంపించిన తర్వాత అది వసూలు అయిన తర్వాత అతని అకౌంట్లో వేసి తర్వాత కస్టమర్కు చెల్లించాలి. అలా చేసినప్పుడు బ్యాంకు వారి యొక్క బాధ్యత రాహిత్యం అనేది ఉండదు. అంటే చట్ట ప్రకారం వారికి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అలా కాకుండా బ్యాంకు వారు కస్టమర్ బ్యాంకుకు వచ్చి చెక్కు డిపాజిట్ చేసిన వెంటనే కస్టమర్కు చెల్లింపు చేసి తర్వాత చెక్కును బ్యాంకు వసూలు చేస్తే అలాంటి సందర్భంలో జరిగినటువంటి పొరపాట్లు బ్యాంకును బాధ్యులుగా చేస్తాయి. అంటే చట్ట ప్రకారం బ్యాంకు వారికి రక్షణ ఉండదు. మరలా ఆ సొమ్మును తిరిగి కస్టమరు నుంచి రాబట్టుకోలేరు. ఎందుకంటే ఆ చెక్కు బ్యాంకుకు వసూలుకు పంపినప్పుడు అది ఏ దశలో అయినా సరే నిరాదరణ చెందితే, ఇఫ్ ద చెక్ ఈజ్ డిజానర్డ్ దెన్ ది బ్యాంక్ కెనాట్ recover money from the customer because the bank has not followed the procedure. ఓకే, సో కాబట్టి బ్యాంకు వారు ఎప్పుడైనా సరే కస్టమర్కు సంబంధించి చెక్కులు వసూలు చేసే ముందే చెల్లింపు, అంటే చెక్కు వసూలై రాకముందుగానే చెల్లింపు చేయకూడదు. చెల్లింపు చేస్తే చట్ట ప్రకారం బ్యాంకుకు ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో అండర్ విచ్ సర్కమ్స్టెన్సెస్ ప్రొటెక్షన్ ఈజ్ అవైలబుల్, అంటే ఏ పరిస్థితులలో బ్యాంకుకు చట్ట ప్రకారం ప్రొటెక్షన్ లభిస్తుందయ్యా అంటే ఈ పరిస్థితులలో, ఈ క్రింది పరిస్థితులలో బ్యాంకుకు చట్ట ప్రకారం ప్రొటెక్షన్ లభిస్తుంది. అంటే బ్యాంకు సంరక్షణ అనేది జరుగుతుంది చట్ట ప్రకారం. అంటే బ్యాంకుకు బాధ్యత అనేది ఉండదు. సో ఏమిటా సర్కమ్స్టెన్సెస్ అంటే, నెంబర్ 1, ద చెక్ షుడ్ హ్యావ్ బీన్ క్రాస్డ్ బిఫోర్ ఇట్ కేమ్ ఇన్ టు హిజ్ పొసెషన్. ది చెక్ షుడ్ హ్యావ్ బీన్ క్రాస్డ్ అంటే బ్యాంకుకు రాకమునుపే ఆ చెక్కు క్రాస్ చేయబడి ఉండాలి. క్రాస్డ్ బిఫోర్ ఇట్ కేమ్ ఇంటూ హిజ్ పొసెషన్, బ్యాంకు వారి ఆధీనములోకి రాకముందుగానే చెక్కు అనేది క్రాస్ చేయబడి ఉండాలి. ఇట్ షుడ్ బి క్రాస్డ్ చెక్, ఇట్ షుడ్ బి క్రాస్డ్ బిఫోర్ ఇట్ కేమ్ ఇంటూ ది పొసెషన్ ఆఫ్ బ్యాంక్. బ్యాంకుకు రాకముందే చెక్కును క్రాస్ చేసి ఉండాలి. ఎందుకంటే క్రాస్డ్ చెక్కు బ్యాంకు వారికి రక్షణ కల్పిస్తుంది. ఓకే, సో అది మొదటి పరిస్థితి. అదే క్రాస్ చేయని చెక్కును కస్టమర్ కౌంటర్ దగ్గరే విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి అన్క్రాస్డ్ చెక్స్ బ్యాంకు వారి బాధ్యత ఉండదు. ఇట్ లెఫ్ట్ టు ది, అయితే బ్యాంకు వారు దే ఎంక్వైర్ అబౌట్ ది ఓనర్షిప్ ఆఫ్ ది చెక్, బట్ ultimately bank is not responsible for payment of uncrossed checks. అన్క్రాస్డ్ చెక్స్ యొక్క పేమెంట్కు సంబంధించి బ్యాంకు వారిని కస్టమర్ బాధ్యుడుగా చేయలేడు. సో కాబట్టి చెక్కు బ్యాంకుకు రాకముందే అది క్రాస్ చేయబడి ఉండాలి. అలాంటి సందర్భంలో బ్యాంకు వారికి చట్ట ప్రకారం రక్షణ లభిస్తుంది. అది మొదటి పాయింట్. నెక్స్ట్, నెంబర్ 2 సర్కమ్స్టాన్సెస్, రెండవ పరిస్థితి ఏమిటంటే, ది బ్యాంకర్ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ ఇన్ హిజ్ కెపాసిటీ యాజ్ ఏజెంట్ ఆఫ్ ది కస్టమర్ అండ్ నాట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఏ హోల్డర్ ఇన్ వాల్యూ.
ఇది రెండవ ముఖ్యమైనటువంటి కండిషన్. బ్యాంకు వారికి చట్ట ప్రకారం రక్షణ లభించాలి అంటే చెక్కు ది బ్యాంకర్ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ ఇన్ హిజ్ కెపాసిటీ యాజ్ ఏజెంట్ ఆఫ్ ది కస్టమర్. బ్యాంకు వారు చెక్కును ఒక ఏజెంటుగా, కస్టమర్కు ఏజెంటుగా దాన్ని వసూలు చేసినట్లుగా ఉండాలి. ఒక ఏజెంటుగా మేము వసూలు చేస్తున్నాం అంతే. అలా కాకుండా ముందుగానే కస్టమర్కు బ్యాంకు వారు సొమ్ము చెల్లించేసి, సొమ్ము చెల్లించినప్పుడు ఏమవుతుంది? సొమ్ము చెల్లించినప్పుడు తప్పనిసరిగా ఆ చెక్కు మీద యాజమాన్యం హక్కు బ్యాంకుకు వస్తుంది. సో అలాంటి సందర్భంలో బ్యాంకు వారు తప్పనిసరిగా ఆ చెక్కు యొక్క మొత్తాన్ని వసూలు చేయవలసిన బాధ్యత ఏర్పడుతుంది. అంటే హీఈస్ నాట్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్, హీఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ఓనర్ ఆఫ్ ది చెక్. సో ఓనర్ ఆఫ్ ది చెక్గా వ్యవహరించినప్పుడు బ్యాంకు వారికి చట్ట ప్రకారం ప్రొటెక్షన్ లభించదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే అర్థమేమి? చట్ట ప్రకారం రక్షణ లభించాలంటే బ్యాంకర్కు ఏజెంట్గా బ్యాంకు వారు కస్టమర్ డిపాజిట్ చేసినటువంటి చెక్కును వసూలు కోసం పంపించాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ చెక్కు జెన్యూన్ అయితే వాళ్ళు ఆ సొమ్మును, ఆ చెక్కును హానర్ చేస్తారు. హానర్ చేసిన తర్వాతనే ఆ చెక్కు సంబంధించిన సొమ్ము వసూలైన తర్వాత తన అకౌంట్లో వేయాలి. It is a procedure wherein the banker will get statutory protection. అలా కాకుండా బ్యాంకు వారు అత్యుత్సాహం ప్రదర్శించి కస్టమర్ చెక్కు తెచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయగానే వెంటనే అతనికి సొమ్ము చెల్లించేసి మేము వసూలు చేసుకుంటామని చెప్పి ఆ చెక్కును వసూలుకు పంపించి ఆ చెక్కు మధ్యలో ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, చెక్కు డిజానర్ అయితే తిరిగి ఆ సొమ్మును కస్టమర్ దగ్గర నుంచి రాబట్టుకోవడానికి చట్ట ప్రకారం బ్యాంకుకు చట్ట ప్రకారం ప్రొటెక్షన్ ఉండదు. ఓకే, ఇది రెండవ అంశం. నెక్స్ట్ నెంబర్ 3, ది బ్యాంకర్ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ ఓన్లీ ఫర్ ఏ కస్టమర్. బ్యాంకరు కస్టమర్ కోసం సొమ్మును స్వీకరించే వ్యక్తిగా ఉండాలి అంతే. హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఏజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్. సో కలెక్టింగ్ బ్యాంకర్ అనేవాడు హీ ఈజ్ అన్ ఏజెంట్. హీ ఈజ్ అన్ ఏజెంట్ టు హిజ్ కస్టమర్. హీ ఈజ్ నాట్ ద ఓనర్. హీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది చెక్. హీ ఈజ్ ఓన్లీ అన్ ఏజెంట్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది చెక్. చెక్కు యొక్క యజమాని యొక్క ఏజెంట్ బ్యాంకు వాడు. సో ఆ చెక్కును పద్ధతి ప్రకారం డిపాజిట్ చేసుకొని దానిని అది ఏ బ్యాంకు పేరు మీద అయితే చెక్కు రాశారో ఆ బ్యాంకుకు పంపించి ఆ చెక్కు వారు ఆదరించిన తర్వాత, వాళ్ళు సొమ్ము చెల్లించిన తర్వాత దాన్ని వసూలు చేసి కస్టమర్ అకౌంట్లో వేయాలి. అలా కాకుండా మనం ముందుగానే కస్టమర్కు చెల్లింపు చేస్తే, సపోజ్ ఏ అనే కస్టమరు ఒక 10 లక్షల చెక్కు తీసుకొని వచ్చాడు అనుకోండి. సో 10 లక్షల రూపాయల చెక్కును తీసుకొని వచ్చి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఆ చెక్కు యొక్క మొత్తాన్ని బ్యాంకు వారు ముందుగానే అతనికి చెల్లింపు చేస్తే, చెల్లింపు చేసిన తర్వాత ఆ చెక్కును డిపాజిట్కు కలెక్షన్ కోసం పంపిస్తారు ఇతర బ్యాంకులో. సో ఆ చెక్కు ఏదో ఒక కారణం వల్ల ఎక్కడో చోట డిజానర్ అవుతుంది. సో ఆ విధంగా డిజానర్ అయినప్పుడు కస్టమర్కు మనం ముందుగానే 10 లక్షల రూపాయల సొమ్మును చెల్లింపు చేశాము కాబట్టి తప్పనిసరిగా మనం యజమానిగా ఆ సొమ్ము వసూలు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ చెక్కు డిజానర్ అయింది. సో అప్పుడు నువ్వు కస్టమర్ను యూ కెనాట్ గెట్ బ్యాక్ ద మనీ పేడ్ టు ది కస్టమర్. చట్ట ప్రకారం నువ్వు కస్టమర్ను ఇన్సిస్ట్ చేయలేవు. చట్ట ప్రకారం నీకు యూ విల్ నాట్ హ్యావ్ ఏ పాజిటివ్ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టాట్యూట్. కాబట్టి కస్టమర్ తరఫున నువ్వు ఏజెంట్గా వ్యవహరించి సొమ్ము వసూలు చేసినప్పుడే నీకు
చట్ట ప్రకారము ఏదైనా హక్కు ప్రొటెక్షన్ అనేది లభిస్తుందే తప్ప ఓనర్గా నువ్వు చెక్కులను చెల్లింపు చేసి తర్వాత మనం ఆ వాల్యూను రాబట్టుకోవడానికి బ్యాంక్ వారు ప్రయత్నం చేయకూడదు. దిస్ ఈజ్ ద థర్డ్ సిచ్యువేషన్. నెక్స్ట్ నెంబర్ 4, ది బ్యాంకర్ మస్ట్ హ్యావ్ యాక్టెడ్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్. ది బ్యాంకర్ మస్ట్ హ్యావ్ యాక్టెడ్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఏ దశలో కూడా బ్యాంకు వారు నమ్మకంగా వ్యవహరించకపోవడం కానీ లేదా నెగ్లిజెన్స్తో వ్యవహరించడం కానీ జరగకూడదు. అంటే ఏదో కస్టమర్ తెచ్చినాడు చెక్కు, మనకు సంబంధం లేదు, మనం వెరిఫై చేయకుండా ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా ఆ చెక్కును డిపాజిట్ చేసుకొని దాన్ని ఇతర బ్యాంకుకు వసూలుకు పంపడం, అది నిరాదరణ అయితే బ్యాంకు వారికి వాపసు చేయడం, ఈ దశలో ఎక్కడా కూడా బ్యాంకు యొక్క నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఇట్ షుడ్ బి డన్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్. సో ఈ వితౌట్ నెగ్లిజెన్స్, నేను ఏదైనా సరే వితౌట్ నెగ్లిజెన్స్ నేను చేశాను అని బ్యాంకు వారే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది రేపు పొద్దున ఏదైనా చట్ట ప్రకారం ఏదైనా ఎంక్వైరీ జరిగితే. కాబట్టి బ్యాంకు వారు తమ కార్యకలాపాలను నిర్వహించడంలో భాగంగా ఎస్పెషల్లీ కలెక్టింగ్ బ్యాంకు వారు కస్టమర్ తరఫున చెక్కులను వసూలు చేసే సందర్భంలో ఈ విధంగా అన్ని అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని చట్ట ప్రకారం బ్యాంకు వారు ప్రొటెక్షన్ పొందే విధంగా ఆయా పరిస్థితులలో ఏ విధంగా రియాక్ట్ కావాలి, ఏ విధంగా ఎంక్వైరీ చేయాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ తీసుకొని తన కార్యకలాపాలు నిర్వర్తించినప్పుడే బ్యాంకు వారికి చట్ట ప్రకారం ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. అలా కాకుండా ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా కూడా, ఎక్కడ తన నెగ్లిజెన్స్ అనేది చట్టం గుర్తించినా కూడా బ్యాంకు వారికి చట్ట ప్రకారం ప్రొటెక్షన్ అనేది లభించదు. తాను చేసినటువంటి కార్యకలాపాలకు బ్యాంకు వారే బాధ్యత వహించవలసి ఉంటుంది. సో ఇది మనకు కలెక్టింగ్ బ్యాంకర్కు చట్ట ప్రకారం లభించేటువంటి రక్షణను గురించినటువంటి అంశం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.